వివేక్ ఆత్రేయ గారు ఇప్పుడు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. కాదు సార్, హాయ్. డైరెక్టర్స్ అసలు ఏదో కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చాను. శైలేష్ డైలాగ్తో సగం మర్చిపోయాను యాక్చువల్గా. సో వాతియార్ అన్నగారు వస్తారు. ఐఎమ్ ఆల్రెడీ సీటెడ్ ఫర్ దిస్ ఫిలిం ఎఫ్డిఎఫ్ఎస్. ఎందుకంటే బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం మేకర్స్ నలన్ కుమార్ స్వామి. నేను చెన్నైలోనే ఉండేవాడిని. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఎనఫ్ దట్ కార్తీక్ గారి సినిమాలు కానీ చాలా తమిళ్ సినిమాలు నేను తమిళ్లో చూసే అదృష్టం నాకు దొరికింది అక్కడ. సో సూదుకవం అనే సినిమా నేను థియేటర్లో చూస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఒక మల్టీప్లెక్స్, ఒక సింగిల్ స్క్రీన్ రెండు ఒకేలాంటి రెస్పాన్స్ చూడటం ఫస్ట్ టైం. నేను అది రెండు ఒకేలాగే సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్రైమ్ కామెడీస్ ఇండియా హెస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. అండ్ అలాంటి నలన్ కుమారి స్వామి దగ్గర నుంచి మళ్ళీ ఒక ఫ్యాంటసీ జానర్లో అన్నగారు వస్తారు. ఇట్స్ గోయింగ్ టు బి ఏ ఫెంటాస్టిక్ ఫిలిం. Nalan sir, I'm a big fan of you. You're not here, but I'll meet you someday and I'll convey regards to you. And Karthi sir, రీసెంట్గా ఆయన ఒక చిన్న బ్రీఫ్ మీటింగ్లో కలిసినప్పుడు సెకండ్ మినిట్కే వచ్చేసరికి మనకు ఐస్ బ్రేక్ చేసి మన ఫ్రెండ్తో మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుందంటే అది మన గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం. సార్, యు ఆర్ నాట్ ఓన్లీ సో రిలేటబుల్ ఆన్ స్క్రీన్, యు ఆర్ రిలేటబుల్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో. So you are such a nice human being, and but I'm a hardcore Maniratnam fan, sir. I hate you forever because మా ఫ్యాన్స్ మణిరత్నం ఫ్యాన్స్ అందరూ ఒక క్లాస్ రూమ్లో ఉంటే కనుక మాకు ఎవ్వరికి దొరకని అవకాశం మీకు మాత్రమే దొరికింది. యాజ్ అన్ ఏడీ యూ వర్క్ విత్ హిమ్ అండ్ యూ వర్క్ విత్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. మేము కనీసం వెళ్ళి కలవటానికి కూడా భయపడతాం, బట్ యు ఆర్ సో ఫార్చునేట్ ఎనఫ్ అండ్ ఐ ఫీల్ యూ డిజర్వ్ ఆల్ ది థింగ్స్ దట్ యూ గాట్ టిల్ నౌ. నేను ఒకనొక ఇంటర్వ్యూలో మేయలగన్ గురించి ఒక మాట చెప్పాను యాక్చువల్గా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై టీమ్ మెంబర్స్ ఇన్ ద డైరెక్షన్ టీమ్, హీ టోల్డ్ మీ ఆఫ్టర్ వాచింగ్ మేయలగన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మనం సినిమా బాగుందా లేదా, హిట్టా ఫ్లాపా, లేకపోతే ఇంత కలెక్ట్ చేస్తుంది అంత కలెక్ట్ చేస్తుంది, ఈ టర్మ్స్ అన్ని పక్కన పెట్టేసి హీ గేవ్ మీ వన్ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. ది ఆఫ్టర్ టేస్ట్ ఆఫ్ మేయలగన్ ఈజ్ సో బ్యూటిఫుల్ దట్ ఐ వాంట్ he doesn't want to watch films for 3 months till now. అప్పటి నుంచి వచ్చేసరికి ఒక 3 నెలలు వాడు సినిమాలు చూడడం మానేశాడు మేయలగన్ తర్వాత. బికాస్ హీ వాంట్స్ టు రిలీజ్ ద టేస్ట్ ఆఫ్ మేయలగన్. మళ్ళీ 3 నెలల బాగా సినిమాలు చూస్తే మళ్ళీ ఈ టేస్ట్ ఎక్కడ పోతుంది, మేయలగన్ ఆఫ్టర్ టేస్ట్ ఎక్కడ పోతుందని. సో కార్తీ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్. యు ఆర్ వన్ ఆఫ్ దోస్ యాక్టర్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, యూ కీప్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ కీప్ టెలింగ్ గ్రేట్ స్టోరీస్. ఇక్కడ మాకు నాని గారు ఉన్నారు, మీరు మళ్ళీ వచ్చేసరికి యూఆర్ సో ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. అండ్ కృతి, యువర్ జర్నీ ఈజ్ ఫెంటాబులస్ యాక్చువల్లీ, ఫ్రమ్ బేబమ్మ టు వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ తమిళ్ రైట్ నో అండ్ ఇన్ LIK, అండ్ గుడ్ లక్ ఫర్ LIK too. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వివేక్ ఆత్రేయ గారికి